ఓకే సార్ చూడండి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఐకమత్యంగా చేసే ఈ ముత్తాయిపాలెం గ్రామంలో ఇంటింటికి ఒక పాదయాత్ర మీ మాట నా బాటని ముందుకెళ్లే ఈ తరుణంలో గ్రామస్తులందరూ ఎంతో ఐకమత్యంగా ఆదరించి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఒక చెల్లెలికి అన్నలాగా ఒక సంచి చీర బుక్లెట్ ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు కావాలి అని అడగటం, వాళ్ళ చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున సెకండ్ ఇచ్చి మీకు తప్పనిసరిగా ఓటేస్తామని చిరునవ్వుతో దీవెనలు అందించే విధానాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో ఈసారి తప్పనిసరిగా గెలుస్తున్నది, గెలవబోతున్నది అని ప్రతి నోట ఇంటా ఉంటే బాధ్యతలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. నాకు ఒక నిజాయితీగా ఎంతో కష్టపడి పేదవాళ్ళకి చెయ్యందించాలి, వాళ్ళకి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. అందరూ ఆదరించారు, రాబోయే రోజుల్లో గెలిపించబోతున్నారు. నేను ఒక బాధ్యతని నెత్తి మీద పెట్టుకుని రాబోయే 5 ఏళ్ళు పనిచేయటానికి నేను సిద్ధం అవుతున్నా. ఆ సందర్భంగా ప్రతి ఇంటికి కలిసి ఇక్కడ ఆ ఊరు సమస్యల మీద, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి, రాబోయే రోజుల్లో ఈ ఊరు అభివృద్ధి చేయడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలి గురించి ఈ పాదయాత్రలు అన్నీ తెలుసుకుంటా ఉన్నా. ఆడబిడ్డల్ని మహాశక్తిగా తీర్చిదిద్దాలి అని ప్రతి నెల వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ మీద ఆధారపడకుండా ఆర్థికపరమైన స్వాలంబనివ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇవ్వటం అనేది అది తెలుగుదేశం పార్టీకే చెల్లుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటు జగనన్న కాలనీలు, అటు ఇసుక తవ్వకాలు, ఏది పడితే అది సంబంధం లేకుండా ఒక ధర్మాన్ని అయితే పాటిస్తున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు. అవినీతిలో మాత్రం అందరి దగ్గర అవినీతి సమానంగా తీసుకుంటారు, ఆ ధర్మాన్ని మాత్రం బాగా పాటిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంచి పనులకి ధర్మం లేదు కానీ చెడుకు మాత్రం అన్ని రకాల ధర్మాలు పాటించే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి వ్యక్తులు మన బాపట్లకు అవసరమా? ఇటువంటి వ్యక్తుల్ని బాపట్లో తీసుకొచ్చి మనం నెత్తి మీద మొయ్యటం అవసరమా? రియాల్టర్స్ దగ్గర నుంచి డబ్బులు, ల్యాండ్ కన్వర్షన్కి డబ్బులు, ఇప్పుడు కట్టే మెడికల్ కాలేజీలో ఇసుక పూడ్చినందుకు కూడా కొన్ని కోట్ల రూపాయలు మిగిలిపోతున్నాయి. ఇలా చేసే కోన రఘుపతి గారు రాబోయే ఎన్నికల్లో మనకి అవసరం లేదు, అవినీతికి తావు లేకుండా రాబోయే కాలంలో నేను పనిచేస్తా అని గర్వంగా చెబుతున్నా. తప్పనిసరిగా మనం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి.
తెలుగుదేశం పార్టీకి ఓటేయటం మీ కుటుంబ బాధ్యత అని తెలియజేస్తున్నా. నియోజకవర్గాల్లో 8 నుంచి 10,000 మంది నిరుద్యోగ యువత ఒక్క బాపట్ల నియోజకవర్గంలో ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ పని కల్పించాలని నేను ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నా రాబోయే రోజుల్లో. 10th కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ చదువు అయినా వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్లో చదివిన డిగ్రీ సర్టిఫికేట్లు అన్నీ కూడా కంప్యూటర్లో అనుసంధానం చేసి బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, ఎక్కడైనా సరే ఎక్కడైతే ఏ కంపెనీలో ఖాళీలు ఉంటాయో ఆ కంపెనీలకి ఎవరైతే ఇక్కడ సరిపోతారో, ఎవరు ఫిట్ అవుతారో చూసి ఒక సర్వీస్ అందించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని నేను పెట్టబోతున్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత నాకు మీరు అందిస్తే అది ఒక వజ్రాయుధం లాగా రాబోయే 5 ఏళ్లలో ఒక అద్భుతమైన పాలన, ఒక అవినీతి లేని పాలన, అందరికీ అందుబాటులో ఉండే ఒక నాయకుడిగా మీ అందరికీ మెచ్చి 5 ఏళ్ల తర్వాత మంచి వ్యక్తికి ఓటేసాము అని మీ అందరి చేత శభాష్ అనిపించుకునేటట్టుగా పనిచేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.